హాయ్ హలో నమస్తే, నా పేరు సురేష్. వెల్కమ్ టు హిట్ టీవీ. ఎక్కడ చూసినా కూడా సేంద్రియ ఎరువులు, సేంద్రియం, ఒక వ్యవసాయం అనే ఆకాంక్షతో ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మనలాంటి యూత్ జనరేషన్కి తనంతు కృషి చేస్తూ తన వాక్చాతుర్యంతో కావచ్చు, తనకున్నటువంటి ఒక నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకు ఎల్లప్పుడూ షేర్ చేస్తున్నటువంటి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా చెప్పండి, సేంద్రియం ఎరువు అంటే నిజంగా ఆ యొక్క సేంద్రియం ఎరువు సంబంధించినటువంటి పంటలు ఎలా పండుతాయి, మన ఒక దేశానికి కావచ్చు, ఒక రాష్ట్రానికి ఎంత అవసరం, ఆవశ్యకత ఎంత ఉంటుంది? ఇప్పుడు సేంద్రియం అనేది కొత్తగా చెప్పే పని లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా సేంద్రియంగానే ఉండింది. అది ట్రైబల్స్ వాళ్ళ అడవిలో చేసేది కావచ్చు, ఇంకొక దేశంలో ఒక రకం కావచ్చు, ఏదైనా కానీ ఏ రకమైన వస్తువులు వేస్తే భూమి ఆరోగ్యం కాపాడుకుంటా పంట తర్వాత పంట తీసుకుంటే కూడా భూసారం తగ్గిపోకుండా ఎట్లుంటే బాగుంటుంది టైం టెస్టెడ్. ఇప్పుడు లాగా ఇదేదో సర్రని పడింది ఇట్లా డ్రామా లేదు. ఓకే. సో ఈ డ్రామా లేనప్పుడు జరిగిందంతా కన్సిస్టెంట్గా జరిగినాయి. ఈ 50 ఏళ్ళుగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఎక్కువ అనే ఒక ఉద్దేశంతో 6 టన్నులు బండే టమాటాను 50 టన్నులు బండిచ్చేది. దీనికి భూమిలో ఉండే సారము, సూక్ష్మజీవులకు ఇండ్లు లేకుండా ఆర్గానిక్ కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వకుండా చేసి ఇట్లా చాలా డ్యామేజ్ చేసినారు. ఓకే. సో దీన్ని సడన్గా పోవచ్చు అంటే పోలేము. ఇప్పుడు అమ్మాయికి 6 ఉంది, హిమోగ్లోబిన్ 7 ఉంది, నువ్వు బెల్లం తిను, నువ్వు 6 సద్దలు తిను, జొన్నలు తిను అంటే ఆమె ఎప్పుడు ఆమెకు పెళ్ళయింది, పిల్లలు కనాలా, ఆమె ఇంప్రూవ్. సో ఆమెకి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ మాత్రం వేసి లోపల యూరియా, డిఏపి వేసి పంటలు పెంచినట్లు ఈమె కూడా మందులు వేసి బిడ్డను 4 కిలోలు తయారు చేస్తారు. యూరియా వేసిన పంట ఎట్లయితే వర్షాన్ని పడిపోతుందో, పురుగులు తట్టుకోలేదు, అట్లా ఏమి పిల్లాడు కూడా బిడ్డల కంటానే వాడు యూరియా బిడ్డ కాబట్టి వాడికి తుమ్ముతా, జలుబు, ఇప్పుడు ప్రాబ్లం 10 ఏళ్ళకే 20 ఏళ్ళకి అంత డయాబెటీస్. ఏమి మా బిడ్డకి హెల్త్ బాగాలేదంటే నీకే హెల్త్ బాగా. ఓకే. నువ్వు బిడ్డలు కానీ దాన్ని అర్హతే లేదు అన్లెస్ యువర్ హెల్తీ. అమ్మ ఆరోగ్యం బాగుంటే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. సో అట్లా ఈ సేంద్రియం అనేది కొత్తగా అనిపిస్తుంది, కానీ కొన్ని వేల సంవత్సరాలు ఉండింది. మనం డ్యామేజ్ చేస్తూ ఉండము. ఎంతవరకు డ్యామేజ్ చేస్తూ ఉండము, మళ్ళీ మనం రిటర్న్ పోయేదానికి వీలవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం మాట్లాడుకోవాలి. ఓకే సార్, నిజంగా చెప్పండి, సేంద్రియ ఎరువులు సార్ చెప్పినట్టు 100 ఏళ్ళ కాలం నాటి ఉన్నది. దాన్ని మనం డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాం తప్ప దేంట్లేదు. అయితే ఇదే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో గవర్నమెంట్ పోరాడినాయి, మేము ఇది చేస్తాం, మేము ఎంత చేస్తాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క జనరేషన్లో, ఈ యొక్క స్పీడ్ జనరేషన్లో నిజంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలేంటి, ఆ యొక్క రైతులకు సలహా సూచనలు ఇంకేమన్నా ప్రభుత్వం ద్వారా నుంచి మీదైతే ఎంత చెప్పిన తర్వాత కూడా యాజ్ ఎ బీన్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉండాలి, ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి. మరి గవర్నమెంట్ చేస్తుందంటారా? గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే కదా. ఫస్ట్ థింగ్ అదంటే ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ కాల్డ్ ఏ కంట్రీ. ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క కాన్షియస్నెస్సే ఆ దేశం. జపాన్లో ఒక బస్సులో 40 సీట్లు ఉన్న బస్సులో 60 మంది ఎక్కితే కూడా మనిషికి తగలరు. అసలు మనం ఇక్కడ తగలకుండా ఉండలేము. బికాజ్ అంటే ఒక సివిక్ సెన్స్, మనిషిని మనిషిలాగా చూడడం ఇది. అట్లానే గవర్నమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్సే కదా అక్కడ ఉంది, మనం ఎన్నుకున్న వాళ్ళే కదా. అంటే మనం అలాంటి వాళ్ళని కావాలనే కదా అక్కడ పెట్టుకుంది. సో అదే గనక కాన్షియస్నెస్ వచ్చి, బాబు మాకు అగ్రికల్చర్ అనేది చాలా ప్రయారిటీ, సేఫ్ ఫుడ్ అనేది ప్రయారిటీ అని ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అనుకున్నారనుకోండి, అవుద్ది కదా. పబ్లిక్ డిమాండ్ కదా. ఇప్పుడు ఎవరినో ఎన్కౌంటర్ చేయాలని జనం అందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే సాయంత్రానికల్లా ఎన్కౌంటర్ చేస్తున్నారు. కోర్టులు, చట్టాలన్నీ, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి. సో వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డిమాండ్ ఇట్ విల్ హ్యాపెన్. అందుకని మనం ప్రభుత్వాలని బ్లేమ్ చేయడానికే లేదు. పార్ట్గా ఉన్న మనం, మన వాయిస్, మనం ఏం మాట్లాడుతున్నాం, సో మనకెంత అవగాహన ఉంది, నెక్స్ట్ జనరేషన్కి దాని ఇంపార్టెన్స్ ఎంత చెప్తున్నాం. ఇవాళ చాలామంది ఏం మాట్లాడుకున్నారు, ఎన్నికలు, రాజకీయాలు, స్కీమ్లు, స్కామ్ల గురించి మాట్లాడుకునే సమయం సార్ లాంటి వాళ్ళు ఎవరో అసలు అంటే ఆహారం ఏం తినాలో బ్రహ్మాండంగా మాస్టర్స్, డిగ్రీలు చేసిన వాళ్ళకి, డాక్టర్లకి, కంపెనీల వాళ్ళకి సార్ని తీసుకెళ్ళి చెప్పించుకుంటారు రాగి జావ తాగటం అనే విషయాన్ని. సో అంటే దట్ వాట్ ఇట్ మీన్స్ అంటే ఆ ప్రయారిటీ ఏదో అది అవుతుంది. ఓకే. డెఫినెట్గా ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాల్సి వస్తుంది. ఎందుకు వేయాల్సి వస్తుందంటే పంజాబ్ లాంటి ఒక అద్భుతమైన నదులు, సారవంతమైన భూములు, మంచి మనుషులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతం కూడా ఓవర్ కెమికల్ యూసేజ్ వలన
అది ఆ ఫర్టిలిటీ కోల్పోయి మదర్ నేచరు అది కోల్పోయి ఒక ఎడారిలాగా మారిపోయి కొన్ని లక్షల ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయి, మళ్ళీ డెజర్ట్ లాగా మారిపోతున్నాయి. ఓకే. సో దే రియలైజ్డ్, స్వామినాథన్ గారు లాంటి మహర్షులు మహానుభావులు ఆ టైంలో మనం గోధుమల్ని వీటన్నిటిని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన ఒక మోడల్లో తర్వాత వారే మళ్ళా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి స్వామినాథన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని ప్రజలకు అవగాహన కల్పించి నేర్పించి, లేదు ఇక దీనికి ఎక్స్పైర్ అయిపోయింది, మనం సహజంగా పండిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది, మన తరాలు బాగుంటాయి, మన ప్రకృతి బాగుంటుంది, ఇప్పటికే మన నీళ్లు మనం పాడు చేసుకున్నాము, మన గాలి మనం పాడు చేసుకున్నాము, మన ఆహారం మనం పాడు చేసుకున్నాము, ఇవన్నీ కలిపి ఎంత విలువైందో మనం గుర్తించలేకపోయాం. అందుకని దాని ఇంపార్టెన్స్ గుర్తిద్దామని బ్రహ్మాండంగా వారు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే ఎఫ్పిఓస్ స్టార్ట్ చేసింది, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఓకే. అంటే స్మాల్ స్కేల్ ఫార్మర్స్ కదా, ఎవరంతటా వాళ్ళు ఏదో కొనుక్కురావడం, ఏదో వేసుకోవటం, ఏదో పండించుకోవటం, ఎక్కడో అమ్మడానికి ట్రై చేయడం, అమ్మలేకపోతే బాధపడటం, ఏడవటం, ఇది వ్యక్తిగతంగా ఒక మనిషి చేసేది కాదు. అసలు వ్యవస్థలో అలా లేదు. గ్రామాల్లో పూర్వకాలం కూలీ అనే మాట లేదు, ఒకళ్ళ పనికి అందరు పోయేవాళ్ళు, అందరికి పనులు పోయేవాళ్ళు, హ్యాపీగా అసలు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం అనే ఇది సంస్కృతి లేదు కదా. అంటే ఏ దేశమైనా తన బేస్ని అస్తిత్వాన్ని మర్చిపోకూడదు. భారతదేశానికి వెన్నుముక వ్యవసాయం. మనకి ఇట్ ఈస్ ఎ ట్రాపికల్ ప్యారడైజ్. చాలా దేశాలు ఏదో ఎడారులన్నా ఉంటాయి లేదా మంచు అన్నా కురుస్తూ ఉంటుంది. అసలు 365 days పంటలు పండగలిగే ఒక అద్భుతమైన ప్రదేశం భారతదేశం. అక్షయ పాత్రలో అడుక్కుంటున్నాం మనం ఇంత పెద్ద ఐదంచుకొని. సో ఎందుకు ఈ అక్షయ పాత్రలకు చిల్లులు ఎక్కడ పడ్డాయో చూస్తే బ్రహ్మాండంగా మళ్ళా అది దేశంగానే కాదు ప్రపంచానికి ఆహారం పెట్టగలదు. ఈ చిల్లులు ఏంటంటే ఒకటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళందరికీ యునైట్గా చేసి కలెక్టివ్ ఫార్మింగ్ చేయడం. సెకండ్ థింగ్ న్యాచురల్, అంటే మహాత్మా గాంధీ గురించి ఐన్స్టీన్ ఒక మాట రాశారు, భూమి మీద ఇలాంటి వ్యక్తులు ప్రాణాలతో నడిచారంటే భవిష్యత్తు తరాలు నమ్మలేవని. దాని ఉద్దేశం ఏంటి, మనం కూడా అసలు ఒకప్పుడు, ఇప్పుడు మీరు ఆశ్చర్యంగా అడుగుతున్నారు సార్, సింపుల్గా చెప్పారు, అరే నాయన ఇప్పుడు జరిగిందే సేంద్రీయ వ్యవసాయం కదా, ఈ 40-50 ఏళ్ళ నుంచి కొంతమంది బూచోళ్ళలాగా కంపెనీలు పెట్టుకొని అది వాటిని అలవాటు చేసి వాటిని వేపించి భలే ఉందని చూపించి, సో ఇది ఏం జరుగుతుంది అనేది గుర్తించలే. ఎవరికి వాళ్ళు మన తరం మంది అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రకృతి అనేది మన వెనక నుంచి తెచ్చుకున్నది కాదు, మన ముందు తరాల నుంచి మనం లీజుకు తీసుకున్నది. వాళ్ళకి బాధ్యులం మనం, వాళ్ళకి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అప్పచెప్పాలి. అది ఏ స్కూల్లో చెబుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? అందుకని దీని గురించి ప్రభుత్వం దానికన్నా మీలాంటి వాళ్ళు, సార్ లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఇలాగా మాట్లాడడం మొదలు పెడితే ఒక మంచి డైలాగు ఇదైతే, ఎవరు ఎంత లంచాలు తీసుకున్నారు, ఏ పార్టీ మంచిది, ఇది చెడ్డది, కరప్షన్, వాడేం చేసి ఈ చెత్తంతా మాడుకునే బదులు మంచి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలి. మంచి మాట్లాడడం జరిగితే ఏది ఎక్కువ మంది మాట్లాడుతుంటే అది అట్రాక్ట్ అవుతారు, దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఎక్కువ మంది ఆలోచిస్తుంటే అది ఒక డిమాండ్ అవుతాయి, డిమాండ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ గవర్నమెంట్ స్లోగా అలాంటి కాన్షియస్నెస్ పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా చాలా అడుగులు వేస్తాం. ఓకే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.